హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ సమ్మర్ స్పెషల్ హెల్దీ డ్రింక్ రెసిపీని చూపించబోతున్నాను. గ్రేప్ జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గ్రేప్ జ్యూస్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు ఇంకా పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ద్రాక్ష పళ్ళను శుభ్రంగా కడగాలి. ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులోకి వాటర్ని వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఆ నీళ్ళలోకి కొద్దిగా ఉప్పు ఇంకా 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు ఇంకా వెనిగర్ వేసుకున్న నీటిలోకి ద్రాక్ష పళ్ళను వేసుకొని ఈ ద్రాక్ష పళ్ళను ఉప్పు నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ద్రాక్ష పళ్ళకు పెస్టిసైడ్స్ డైరెక్ట్గా స్ప్రే చేస్తారు కాబట్టి ఇలా ఉప్పు ఇంకా వెనిగర్ వేసుకున్న నీటిలో నానబెట్టుకోవటం వలన నీట్గా క్లీన్ అవుతాయి. ద్రాక్ష పళ్ళు ఇలా 15 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత లైట్గా ఇలా రబ్ చేస్తూ ద్రాక్ష పళ్ళను మొత్తం నీట్గా కడగాలి. ద్రాక్ష పళ్ళలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. ద్రాక్ష పళ్ళలో కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ పుష్కలంగా ఉంటాయి. ఇలా ద్రాక్ష పళ్ళను ఉప్పు ఇంకా వెనిగర్ వేసుకున్న నీటిలో కడిగిన తర్వాత నార్మల్ వాటర్ని వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా ద్రాక్ష పళ్ళను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు ద్రాక్ష పళ్ళను వేసుకోవాలి. ద్రాక్ష పళ్ళను వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. మీరు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే షుగర్ బదులు హనీ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు చల్లటి నీటిని కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవటం వలన పిప్పి ఏదైనా ఉంటే సపరేట్ అవుతుంది. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ అస్సలు తినరు కదా, అలాంటి పిల్లలకు ఇలా జ్యూస్ చేసి ఇచ్చారంటే చక్కగా తాగేస్తారు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. మన రోజువారీ ఆహారంలో ద్రాక్ష పళ్ళను తీసుకోవటం వలన చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ద్రాక్ష పళ్ళను తీసుకోవటం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి కాబట్టి షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. సర్వింగ్ గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ని వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని వేసుకొని చల్లగా సర్వ్ చేయాలి. ఈ గ్రేప్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. గ్రేప్ జ్యూస్ చేయటం చాలా ఈజీ కదా, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.